నిజాంపేట మండల కేంద్రంలోని పలు విత్తన దుకాణాలను స్థానిక ఎస్ఐ సృజన, మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాసంగి పంటలకు గాను రైతులకు నాణ్యమైన విత్తనాలను విక్రయించాలన్నారు. విత్తనాలు విక్రయించే సమయంలో రైతు సంతకం కాని సేకరించి రసీదులను అందించాలన్నారు. నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి విత్తనాల డీలర్ దుకాణంలో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేసుకోవాలని, లైసెన్సులు కలిగిన ఉన్నవారే విత్తనాలు విక్రయించాలన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ మురళి, విత్తన దుకాణ యజమానులు పాల్గొన్నారు. ఈ రోజు నిజాంపేట మండలంలో వ్యవసాయ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విత్తన డీలర్ షాప్ను తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి రైతుకు కూడా నాణ్యమైన విత్తనం అందించాలనే ముఖ్య ఉద్దేశంతోనే ప్రతి డీలర్ షాప్లోనూ ఈరోజు తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంలో ప్రతి డీలర్ కూడా రైతుకు ఖచ్చితంగా నాణ్యమైన విత్తనాలను సప్లై చేసే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా రైతు సంతకం తీసుకొని రైతుకు రసీదు ఇవ్వవలసిందిగా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి డీలర్ కూడా స్టాక్ బోర్డ్స్ని డిస్ప్లే చేయాలి. లైసెన్స్ ఖచ్చితంగా విధిగా ఉంటేనే వాళ్ళు వ్యాపారం చేయాలి, లేకుంటే కఠిన చర్యలు తీసుకోబడతాయని ఎస్ఐ మేడం గారు మరియు గారు చెప్పడం జరిగింది.